స్టార్ట్ చేద్దామా? ఏ, 3 సార్లు ఓంకారం చెప్దాం. తర్వాత శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ. ఓం. 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 గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం త్వత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మశ్రీగురుపర్యంతాం వందే గురుపరంపరాం. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివసూత్రముల జ్ఞాన చర్చకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓం నమః శివాయ. సో లాస్ట్ క్లాస్లో ఏమైందో అదొకసారి చూ చూద్దాం. సరే, చూసుకుని ముందుకెళ్ళిపోదాం. ఓకే, టచ్ చేసుకుంటాం. సో లాస్ట్ క్లాస్లో మనం చూసింది ఏమంటే జాగ్రత్త ద్వితీయకర. ఎస్ అండి, ఒక నిమిషం. జాగ్రత్త ద్వితీయకర. ఏమి జాగ్రత్త ద్వితీయకర అంటే ఇప్పుడు ఏమేమి జరుగుతుందో ఇది ఆల్రెడీ సూక్ష్మంలో జరిగిపోయింది. అర్థమవుతుంది కదా? అది ఇప్పుడు స్థూలంలో జరుగుతోంది. సూక్ష్మంలో ఫస్ట్ అయిపోతుంది ఇవన్నీ. తర్వాత సూక్ష్మంలో ఇది ఎలాగంటే ఫిలిం షూట్ చేసి ఆ తర్వాత దీన్ని థియేటర్లో స్క్రీన్ మీద మనం చూపిస్తారు కదా. సో ఆల్రెడీ షూట్ అయిన సినిమా ఇది. మన జీవితం అనేది ఇప్పుడు నెక్స్ట్ ద్వితీయ మళ్ళీ స్థూలములో సూక్ష్మంలో అంతా అయిపోయింది. ఇది స్థూలంలో వస్తుంది. ఇదే గురుగారు చాలా మాట్లాడుకున్నాం దీని గురించి. తర్వాత ఆ, జాగ్రత్త ద్వితీయకర నర్తక ఆత్మ. ఓకే. సో ఆ, రకరకాలైన భావోద్వేగాలు వస్తున్నాయి మనలో. ఒక నర్తకుడు, ఒక నటుడు ఏ రోజుకి ఏ ఏ భావాన్ని వ్యక్తం చేస్తున్నాడో 100% వ్యక్తం చేస్తాడు. దుఃఖం చూపిస్తే దుఃఖం, సుఖం, కరుణరసం చూపిస్తే నవరసాల్లో ప్రతి ఒక్కదాన్ని 100% వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత ఒకదాని నుంచి ఇంకో దానికి ఈజీగా షిఫ్ట్ అయిపోతుండే, ఎందుకంటే నటన చేసి చూపిస్తూ ఉండేది. అయితే మన జీవితంలో ఈ జీవితం అనే నాటకంలో మనం కూడా ఆత్మ అనే నర్తకుడు ఉన్నాడు. కోపం వస్తే దాని నుంచి బయటపడడానికి సమయం తీసుకుంటున్నాం. దుఃఖం వస్తే దాని నుంచి బయటపడడానికి సమయం తీసుకుంటున్నాం. అయితే ప్రతిరోజు గురుగారు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు కొత్త కొత్త భావాలు వస్తున్నాయి. 15 రోజులు వెనక జరిగిపోయిన భావోద్వేగాల్ని మళ్ళీ తల్లో పెట్టుకుంటున్నాం. దానిపైన ఈ రోజు వచ్చిన కొత్త భావాలని మనం చూడట్లేదు. అర్థమవుతుంది కదా? అందుకే నర్తక ఆత్మ అని చెప్పారు. తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏమిటి? రంగోంతర ఆత్మ. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఒక రంగమంచం అంటే ఈ వేదిక, నాటక వేదిక ఎక్కడుంది? బయట ఎక్కడో లేదు, మన లోపలే జరుగుతుంది. అంతరాత్మే వేదిక, దాని లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. రంగోంతరాత్మ. ఇది ఇదొకటి చెప్పారు. నెక్స్ట్ ఆ తర్వాత ధీవశాత్ సత్వసిద్ధి. బుద్ధిని వశంలో తీసుకోండి. ఆ? బుద్ధిని ఒక్క నిమిషం, జస్ట్ 1 minute. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ ఆన్ చేయండి.
ఇది బాగుండదు. వీడియోస్ అందరం ఆన్ చేస్తేనే మేము. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సూత్రం ఏంటి? దీవశాత్ సత్వ సిద్ధి. అంటే బుద్ధిని వశము చేసుకునే దాని నుంచి అధ్యాత్మ జ్ఞానం కలుగుతుంది. ఏం చెప్తున్నారు గురుగారు? ఏ వ్యక్తి గురించి ఒక ధారణ తీసుకోకండి. ఈ వ్యక్తి మంచివాడు, చెడ్డవాడు, మోసగాడు అంటే, ఎందుకంటే ఆ పరిస్థితిలో అతను అలా ఉన్నాడు, నెక్స్ట్ మూమెంట్లో అలా ఉండకపోవచ్చు. ఎంత దురాచారి అయినా నా స్మరణ చేస్తే అతని జీవితం మారిపోతుంది అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. సో అందుకోసం ఆ, సత్వం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ క్షణంలో ఎవరు ఎలాగున్నారో అలాగే తీసుకోవడం. అర్థమవుతుంది కదా? వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే స్వీకరించడము. వెనక క్షణం కాదు, వర్తమాన క్షణంలో అతను ఎలా ఉన్నాడో అలాగే. అప్పుడు సత్వసిద్ధి కలుగుతుంది. ఎవరిని ఇలాగనే నిర్ణయించకండి. ఎందుకంటే ప్రతి క్షణము మనుషులు మారుతున్నారు, వాళ్ళ భావనలు మారుతున్నాయి, వ్యక్తిత్వం మారుతుంది, అంత మారిపోతుంది. ధీవశాత్ సత్వసిద్ధి. నెక్స్ట్ సూత్రం ఏమిటి? మనం చూసింది లాస్ట్ టైం. సిద్ధ స్వతంత్ర భావ. సిద్ధ పురుషుడు, ఎన్లైటన్ అయిన వాళ్ళ లోపల నుంచి అనంతమైన స్వతంత్రాన్ని అనుభవిస్తుంటారు. మనకు లోపల ఏదో ఒక బంధనం, ఒక ఉమ్, అంటే మనసు చిక్కు వేసుకుంది. చిన్న 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 రిలేషన్షిప్లో చిక్కు వేసుకుంది. ద్వేషమో లేకపోతే కోపమో, ఎవరిపైన కోపమో, ఏదో ఒకటి దుఃఖంలో చిక్కు వేసుకుంది. అయితే సిద్ధ పురుషులు అలా కాదు. వాళ్ళు దీన్ని అన్నింటినీ అధిగమించి ముందుకెళ్ళిపోయారు. అందుకే వాళ్ళకి స్వతంత్రమైన ఒక భావన. అందుకే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక జైలర్ ఎలా ఉంటాడు, ఖైదీ ఎలా ఉంటాడు. జైలర్ కూడా జైల్లోనే ఉంటాడు, ఖైదీను జైల్లోనే ఉంటాడు. ఖైదీ నేను క- మా నేను ఖైదీ అని ఆ ఒక్క మనస్థితిలో ఉంటాడు. జైలర్ అలా కాదు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ కూడా చెప్పారు గురువు గారు. సిద్ధ స్వతంత్ర భావ ప్రేక్షక ఇంద్రియాణి. ఇంద్రియాలన్నీ ఏమేం జరుగుతున్నాయో మన జీవితాల్లో అవన్నీ చూస్తూ ఉంది. అన్ని భావోద్వేగాలను చూస్తూ ఉంది. దుఃఖమా, సుఖమా, సంతోషమా, అన్ని నవరసాలను చూస్తూ ఉంది. లోపల కూడా ఏమో జరుగుతుంది కదా మన లోపల. బయట జరిగే డ్రామా అంతా చూస్తూ ఉంటుంది, లోపల జరిగేది కూడా చూస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఇంద్రియాలు కూడా దుఃఖానికి లోబడితే అలసిపోతుంది. అందుకే గురుగారు ఏం చెప్పారంటే, ఈ ఇంద్రియాలు అన్నిటికీ ప్రేక్షకుడిగా చూస్తుంది. దాని నుంచి బయటపడాలి అది. ఓకే. అందుకే అంతా ఒక నాటకం లాగా చూడండి. జీవితంలో నవరసం ఉంది అని చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు అది లాస్ట్ క్లాస్లో మనం చూసింది. ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఏమంటే, ఈ రోజు మనం శివసూత్రంలో ఏమంటే సుఖ సంపూర్ణం అనేది ఈ రోజు ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఏమి సుఖ సంపూర్ణము అంటే, ఒక్క నిమిషం. స్టార్టింగే ఫస్ట్ సూత్రం ఈ రోజుది బీజావధానం అంటారు. మొదటో సూత్రం వచ్చి బీజావధానం. బీజావధానం అంటే ఎటువంటి బీజముని నువ్వు ధారణ చేసుకున్నావు. బీజం అంటే విత్తనం అని. ఒక ఒక పొలంలో మంచి విత్తనాలు దాన్ని చల్లుతారు. అలాగే కలుపు ముక్కలు అవన్నీ అవంతికి అవి పెరిగిపోతుంది. దానికేం ప్రత్యేకమైన కృషి చేయనక్కర్లేదు. కలుపు ముక్కలు అవన్నీ వచ్చేస్తాయి అదెందుకు అదే. ఆ? అప్పుడు ఆ తోటని అక్కడ వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడంటే ఆ కలుపు ముక్కలన్నీ తీసేస్తారు. అప్పుడే పంట బాగా వస్తుంది. లేకపోతే కలుపు ముక్కలు ఏం చేస్తుంది, సారమంతా అది లాక్కుని అది బాగా పెరుగుతుంది, పంటకి పంట దెబ్బతింటుంది. అందుకే వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే, ఒక రైతు ఆ కలుపు ముక్కలన్నీ తీసేస్తాడు. అందుకే గురుగారు ఏం చెప్తున్నాడంటే, అలాగే మన లోపల సంతోషం అనే విత్తనాన్ని వేసుకోవాలి. మన లోపల ఇవన్నీ ఉన్నాయి. సంతోషం అనే విత్తనం ఉంది, దుఃఖం అనే విత్తనం ఉంది, సుఖం అనే విత్తనం ఉంది, తృప్తి అనే విత్తనం ఉంది, అతృప్తి అనే ఒక బీజం ఉంది. ఇన్ని రకరకాలైన విత్తనాలు మన లోపల ఉన్నాయి. అంటే బీజములు. బీజావధానం అంటే ఏం చెప్తున్నారంటే, చూడు ఎటువంటి బీజము నీ లోపల ఉంది అని చెప్తున్నారు. మన లోపల ఎటువంటి బీజం ఉంది చూసుకోండి. అక్కడ కలుపు ముక్కలు ఉంటే తీసి పారేయండి. శివతత్వం అనే విత్తనాన్ని నాటండి మనస్సులో. శాంతతత్వం అనే విత్తనాన్ని నాటుకోండి. ప్రసన్న తత్వం అనే విత్తనాన్ని నాటుకోండి.
ప్రేమతత్వం అనే విత్తనాన్ని నాటు. అవి సరిగ్గా పెరగకపోతే బాగా నీరు వేసి పెంచండి, దానిపైన కృషి చేయండి. ఇది చెప్తున్నారు గురుగారు. దానికి కావలసిండే సాధనాన్ని చేయండి. కలుపు ముక్కలు పెంచుకోవడానికి ఏ సాధన చేయనక్కర్లేదు. ద్వేషమా, కోపమా, దీనికన్నా ఏ సాధన చేయనక్కర్లేదు, అదే కదా వచ్చేస్తుంది. అయితే ఇవన్నీ పెంచాలంటే దీనికి సాధన చేయాలి. దానికి బీజావధానం. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ సూత్రము, ఒక్క నిమిషం. నెక్స్ట్ సూత్రం గురువుగారు ఏం చెప్తున్నా అంటే, ఆసనస్థ సుఖం హృదయ నిమజ్జతి. ఆసనస్థ సుఖం హృదయ నిమజ్జతి. నీకు చాలా సుఖమైన ఆసనంలో కూర్చో, నీ హృదయంలో కరిగిపో అలాగే. నిమజ్జనం అంటే ఏమిటి? మనం గణపతి పండుగ వస్తుంది, వరసిద్ధి వినాయక వ్రతం చేస్తాం. గణపతిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం, నీటిలో కలిపి కరిగిపోతుంది. అలాగే నీ లోపల నువ్వు నిమజ్జనం, కరిగిపో నువ్వు. ఓకే. వేరే ఇంకే యాక్టివిటీస్లో మనం మ్, దాంట్లో పనిచేసినా కూడా సుఖం అనే అనుభవం దొరకదు. మనలో మనం విశ్రాంతి చేసినప్పుడే ఈ సుఖం దొరకదు. విశ్రాంతి అంటే మళ్ళీ పడక మీద పడుకుని నిద్రపోవడం కాదు, అదొక రకమైన విశ్రాంతి లేదని కాదు. ఎరుకతో చేసే విశ్రాంతి గురించి చెప్తున్నారు గురుగారు. ధ్యానమే ఎరుకతో చేసేటువంటి విశ్రాంతి. ఓకే. లేకపోతే మన జీవితం అంతా ఏం చేస్తామంటే సుఖం ఒక కోరికలోనే జీవితాన్ని నెట్టేస్తూ ఉంటాం. నిజంగా సుఖం వస్తే దాన్ని అనుభవించేది కూడా లే, అప్పుడు ఎరుక అనేది ఉండదు మనకు. ఆ? ఎప్పుడు సుఖాన్ని అనుభవించమో జీవితంలో తృప్తి అనేది ఉండదు. అందుకే మీకు చాలా ప్రీతిపాత్రమైన ఒక ఆసనములో కూర్చోండి. మీకు చాలా సుఖమైన ఆసనములో, ఒక శాంతమైన స్థలములో కూర్చోండి. మీలో మీరే మీ మై మరచిపోవడం నేర్చుకోండి. చూడండి ఎంత డీటెయిల్గా చెప్తున్నారు గురుగారు. ఒక్కొక్క పాయింట్ అలాగే తీసుకెళ్తున్నారు. మై మరచిపోవడం అంటే ఎలాగా? ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళి చూడండి, థియేటర్కి వెళ్ళినప్పుడు చేతిలో కాదు, వాళ్ళకి బాల్కనీనో ఎక్కడో సీట్ ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు వయసు అయిపోయి ఉంటుంది, 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు. చేతులు పట్టుకుని ఇలా కుంటుకుంటూ దేక్కుంటూ వాళ్ళు అలా బాల్కనీలోకి తీసుకొస్తారు వయసు అయిన వాళ్ళని. తీసుకొచ్చి సీట్లో కూర్చుని పెడితే వాళ్ళకి ఒళ్ళంతా నొప్పులే. అయితే ఆ 3 గంటల సేపు ఆ నొప్పులు ఎక్కడ పోతాయో ఆ దేవుడికే ఎరక. ఓం నమ శివాయ. అర్థమవుతుంది అంటే ఆ సినిమా చూస్తూ చూస్తూ సినిమాలో మగ్నమైపోయారు, సినిమాలో నిమగ్నాలు అయిపోయాము. ఎప్పుడు సినిమాలో నిమగ్నం అయిపోయామో అప్పుడు ఆ, ఈ ఒళ్ళు చేతులు కాళ్ళు నొప్పులన్నీ అవన్నీ తెలియదు, అప్పుడు మర్చిపోతాం అన్నమాట. మన లోపల మనము మగ్నులవ్వడం అంటే దీన్నే. ఓకే. సుఖం అనేది ఎక్కడుంది? బయట లేదు. బయట నుంచి వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది అంతే. నిజమైన సుఖం అనేది అనుభవం, మన మన లోపల మన స్వభావం, మన చైతన్యంలో ఉంది. అర్థమవుతుంది కదా. అందుకే గురుగారు చెప్తున్నారు, ఆసనస్థ సుఖం హృదయ నిమజ్జతి. నీ మనస్సు అనే సరోవరములో విశ్రమించు. ఓకే. సో లేకపోతే ఏం చేస్తాం? బెంగళూరుకు పోతే సుఖం దొరుకుతుంది, హిమాలయాలకు పోతే దొరుకుతుంది, కాశ్మీర్కి పోతే దొరుకుతుంది, సిమ్లాకి పోతే దొరుకుతుంది, ఆ? అక్కడ మంచి మంచు కొండలు చూస్తే దొరుకుతుంది అని కలగంటూ ఉంటాం. అక్కడికి కూడా వెళ్తాం. ఓకే. మళ్ళీ అక్కడ ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటి? శాశ్వతంగా అక్కడే ఉంటారు కదా. ఇప్పుడు ఊటీలో ఉండేవాళ్ళు, కొడైకెనాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు సుఖంగా ఉన్నారా? వాళ్ళు ఓం నమః శివాయ. సో ఏదో ఒక అనివార్యత నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఆ? ఇంకొక చూడాలి, ఏదైనా పాతది వదిలేసి కొత్తదనాన్ని పట్టుకుంటాం చూడండి, ఆ కొత్తది కొన్ని రోజులు సుఖాన్ని ఇస్తుంది. పాతది వదిలేసి కొత్తది పట్టుకుంటాం చూడండి, అప్పుడు అది కొద్ది రోజులు సుఖం ఇస్తుంది. ఎప్పటి వరకు? ఇంకొక కొత్తదాన్ని పట్టుకునే వరకు. అర్థమవుతుంది కదా. ఆ? ఇంకొక కొత్తదనాన్ని పట్టుకునే వరకు అది సుఖం ఇస్తుంది. ఆ తర్వాత దానికి అడ్జస్ట్ అయిపోతే దాంట్లో కూడా సుఖం లేదు. ఆ? సో ఇది గురుగారు చెప్తున్నారు. అందుకే ఆసనస్థ సుఖం హృదయ నిమజ్జతి. ఆసనంలో కూర్చోండి, హృదయంలో అలాగే కరిగిపోండి. హృదయంలో కొన్ని ప్రేమ అనే సంవేదనలు కలుగుతుంది. ఏ సంవేదన మీకు చాలా ప్రియమైన సంవేదనలు కలుగుతుంటాయి. ఎవరో ఒకరిని గురించి, మీకు చాలా ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఒక సంవేదన కలుగుతుంది. మీకు చాలా ఇష్టమైన దైవాన్ని గురించి, మీకేదో ఇష్టదైవం, శివుడు అంటే ఇష్టము,
నారాయణుడు అంటే ఇష్టము. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే తెలుసుకుంటేనే వాళ్ళు సమాధికి వెళ్ళిపోతారు కాబట్టి అలా ఉంటుంది. సో అలా అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఒక్క లోపల కలుగుతుంది కదా ఆ సంవేదనను పట్టుకోండి. గురుగారు ఏం చెప్తారంటే మనం ఏదైనా ఒక వస్తువు గురించి ఆలోచిస్తాం చూడండి, అప్పుడు కలిగేటువంటి సంవేదనని వదిలేస్తాము, వస్తువును పట్టుకుంటాం. లేకపోతే ఏదైనా వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ఆ లోపల కలిగేటువంటి సంవేదన ఉంది చూడండి, దాన్ని వదిలేస్తాము, ఆ వ్యక్తిని పట్టుకుంటాం. గురుగారు ఏం చెప్తున్నారంటే వ్యక్తిని వదిలేయండి, ఆ సంవేదన పట్టుకోండి. అది మిమ్మల్ని సుఖం వైపు, లోపల అంతఃసుఖం వైపు తీసుకెళ్తుంది. అర్థమవుతుంది కదా. ఇది అప్పుడు ఆ విత్తనం, సుఖం అనే విత్తనం బాగా పెరుగుతుందన్నమాట. ఇది చెప్తున్నారు గురుగారు. నెక్స్ట్ సూత్రం, స్వమాత్ర నిర్మాణమాపాదయతి. నెక్స్ట్ సూత్రం వచ్చి స్వమాత్ర నిర్మాణమాపాదయతి. మనలో ఉన్న చైతన్యాన్ని మనమే పెంచుకోవాలి, ఇంకొకరు పెంచరు. మనమే ప్రయత్నించి పెంచుకోవాలి. మనకు మన సుఖానికి దుఃఖానికి మనమే కారణం ఉంటాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సుఖం పెంచుకోవడానికి, లేకపోతే తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వాళ్ళే కారణమై ఉంటారు. ఎంత ఆత్ముడిలో మనము లీనమవుతామో అంత సుఖము. ఉం? మనం ఏం చేస్తాం? అంతా దేవుడికి వదిలేశానండి, ధ్యానం చేయండి. దేవుడు ఎప్పుడు కరుణ చూపిస్తే అప్పుడు ధ్యానం. ఆయన ఎప్పుడు పిలిపించుకుంటాడో అప్పుడు బెంగళూరు ఆశ్రమానికి పోతా, లేకపోతే అడ్వాన్స్ కోర్సు, లేకపోతే ఇంకేదో ధ్యానమో, లేకపోతే ఇంకేదో ఫాలో అప్. కూడా ఏం ఫాలో అప్ రావట్లేదు అంటే అంతా గురువుగారు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు ధ్యానం. అంటే ఎప్పుడు చేయిస్తే మాదేముందండి, అంత గురువుగారిదే. మనం ఎంత మేధావులంటే ఓం నమ శివాయ. అయితే ఏదన్నా ఒక చీర కొనుక్కోవాలంటే, ఏదైనా ఒక నెక్లెస్ కొనుక్కోవాలంటే, ఇంకేదో ఒక పని చేయాలంటే దానికి పురుషార్థం ఇక్కడ గురువు గారు చెప్తున్నారు. ఓం నమ శివాయ. దయచేసి మా మాతృమూర్తులు తిట్టకండి నన్ను ఎవరు. ఓం నమ శివాయ. ఏమి ఇది ఇక్కడ గురుగారు చెప్తున్నారు, అది మీకు ఓం నమ శివాయ చెప్పుకుంటున్నాను అంతే. ఏమి దానికోసం పగలు రాత్రి కష్టపడతాము ఏమిటి? ఆ? ధర్మ అర్థ కామం కోసము. ఏమి మనకు జీవితం ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే జీవితం అంతా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బంతా 3 రోజుల్లో ముగిచ్చేస్తాం. ఓం నమ శివాయ. 50, 40, 50 లక్షలు వెళ్ళిపోతాయి కదా. ఆ? గురుగారు ఏం చెప్తున్నారంటే అదే 3, 4 రోజులు వచ్చి కాస్త ధ్యానం చేయండి. మీకోసం మీరు, ఆ? అందరి కోసం పనిచేస్తున్నారు, మీకోసం మీరు చేయండి. ఆ? నా తలలో రాసింటే సత్సంగానికి పోవాలని అవుతుంది లేండి. అప్పుడు చాలా వేదాంతము కృష్ణుడు కూడా చెప్పలేదు భగవద్గీతలో, అలా చెప్తారు. ఓం నమ శివాయ. ఆ? ఇది ఆ? ఆ తర్వాత మన జీవితంలో ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు గురుగారు. ఈ రోజు మనం ఏమేమి అనుభవిస్తున్నామో ప్రపంచంలో, ఇదంతా ప్రారబ్ధము నుంచి అనుభవిస్తున్నాము. బికాజ్ ఆఫ్ ప్రారబ్ధ. మన ప్రీవియస్ లైఫ్ ప్రారబ్ధం ఏముందో, ఎవరెవరు ఎంత ప్రశంసించాలి మనల్ని, ఎంత మన జీవితంలో గెలవాలి, ఎంత సంపద రావాలి, ఇవన్నీ ప్రారబ్ధం నుంచి వస్తుంది. మనం పురుషార్థం వేయాలంటే దేనికి పురుషార్థం వేయాలి? సుఖంగా, మనలో సుఖాన్ని పెంచుకోవడానికి, సంతోషాన్ని పెంచుకోవడానికి పురుషార్థం వేయాలి. అది చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? ఏది వస్తుందో దానికి మన పురుషార్థాన్ని వేస్తున్నాము. ఓకే. మనలో ఇంత జడత్వం ఉండేదానికి ఎవరు అంటే మనమే కారణము. అర్థమవుతుంది. ఇంకాస్త ముందుకెళ్ళారు గురుగారు. వింటున్నారా? అరిగాలు విత్ మీ. యా. బాగా తినేస్తాం, వెతుక్కుంటూ పోయి తింటాం. నేతిలో ముంచిన ఇడ్లీలు, దానిపైన అదేదో పౌడర్ రైస్ ఇస్తాడు, అక్కడ వెతుక్కుంటూ రాత్రి 12 గంటల పోయి దోశలు తినేసి వస్తాం. అంతా బాగా పీకల దాకా తినేసి మెడిటేషన్ కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? అర్థమవుతుంది కదా. అందుకే తినే ఆహారం పైన కూడా గమనం ఉండాలి. శరీరానికి ఎంత తేలిగ్గా ఉండే ఆహారం కావాలో అది. ఉమ్. సో ఈ నాలిక ఒక చపలం ఉంది చూడండి, అది ఏ రోజుకి తీరదు, ఉండే దాకా ఉంటుంది. ఎక్కువగా తినేది కూడా ఒక రోగమే, అది కూడా ఒక రోగమే అని చెప్తున్నారు గురువుగారు. ఇంకోటి, మనకి ఎటువంటి ఇది లేకపోయినా కాస్త శరీరం వంచి ఆసనాలు చేయడము, దానికి మనస్సు ఇష్టపడదు. జరుగుతుంది. నేను యోగా చేయాలని ఉంటే గురువుగారు చూపిస్తారులేండి. ఉం? సో ఎందుకు చేయాలి? ఏదైనా మనకి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ అయితే ఈజీగా ట్యాబ్లెట్ వేసుకుని నీళ్ళు మింగేస్తే, ఓం నమ నీళ్ళు తాగేస్తే పోతుంది కదా. అది ఎందుకు చేయాలి? ఎందుకు కష్టపడాలి? ఆశ్రమం ఎందుకు చేయాలి? ఇప్పుడు శరీరంలో తూకం అంటే మన బరువు తగ్గించుకోవాలంటే చాలా రెడీమేడ్ ఉపాయాలన్నీ వచ్చేసాయి ఇప్పుడు.
దానికి శరణైపోయాం మనం. మన జీవితంలో సహజంగా లభ్యం ఉండేటువంటి ఆసనాలు కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ దాని పట్ల మనం మనము గమనం ఇవ్వము. అందుకే గురుగారు ఏం చెప్తున్నా అంటే స్వమాత్ర నిర్మాణమాపాదయతి. ఉమ్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ సూత్రం వచ్చి విద్యా వినాశే జన్మ వినాశ. నెక్స్ట్ సూత్రం విద్యా వినాశే జన్మ వినాశ. ఏమి విద్యా అవినాశే, యాక్చువల్లీ ఇది అది విద్యా అవినాశే జన్మ వినాశ. సో ఈ ఆత్మజ్ఞానం ఉంది కదా, ఇది ఈ ఆత్మజ్ఞానంలో పూర్తిగా మనం దిగితే ఇంకొక జన్మ తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం చుట్టూ చనిపోతూ ఉంటారు అందరూ. అయ్యో పాపం చనిపోయాడు అంటాం మనం. మనము ఒకరోజు మన నంబర్ కూడా వస్తుంది. ఆ ఒక్క ఎరుక మనకు లేదు. ఓకే. ఆ తర్వాత ఎవరేమన్నా అన్నా దాన్నే పట్టుకోవడము. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్. ఓకే. కలహము, పనికిరాని మాటలు, ఇది చెప్తున్నారు గురువు. కలహము, దీని అన్నిటి నుంచి, పనికిరాని మాటల నుంచి మనలో ఉన్న కొద్దిపాటి జ్ఞానం కూడా ఓం నమ శివాయ వెళ్ళిపోతుంది అది. ఆ తర్వాత మన లోపల భయము ఇవన్నీ పుట్టుకొస్తాయి. అర్థమవుతుంది. కలుపు ముక్కలు అదెందుకదే పెరుగుతాయి. చింత చేయడం ఎవరూ నేర్పించనక్కర్లే, అదెందుకదే ఆవహించేస్తుంది. అదెందుకదే సంతోషంగా ఉండాలి అనేదాన్ని నేర్పించాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, మీకు ఏం శాస్త్రి గారు ఇలా చెప్తారని అనుకోకండి. సారాయి అంగడి ఊరు బయట ఉంటుంది, ఎదుక్కుంటూ పోతారు అందరూ. అర్థమవుతుంది కదా. అంతా ఎదుక్కుని పోయి తాగేస్తారు అక్కడ. పాల ప్యాకెట్ మాత్రం ఇంటి వాకిలికే వేయాలి. అంటే గురుగారు ఏం చెప్తున్నా అంటే మంచిది ఇంటింటికి తీసుకెళ్ళు. సంతోషం అనేది మనమే పెంచుకోవాలి. దుఃఖం మిగిలిందంతా అందరూ వెతుక్కుని పోయి చేస్తారు. ఓం నమ శివాయ్. అందుకే గురుగారు ఏం చెప్తున్నా అంటే ఎందుకు జన్మ తీసుకొచ్చాం మనము? ఏదో ఒక అవిద్య, ఈ కోరికల వల్ల, ఇంకోరి పైన ద్వేషం వల్ల, కలహము వల్ల ఇవన్నీ లోపల ముద్రలు పడిపోతుంది మనస్సు పైన. మనస్సు పైన ముద్ర పడి మళ్ళీ ఆ అతృప్తి, ఆ ఏదో ఉద్వేగము మనస్సులో, అది మళ్ళీ ఈ జన్మ తీసుకురావడానికి కారణమైపోతుంది. అందుకే ఏం చెప్తున్నారంటే విద్యా అవినాశి, విద్యా వినాశే జన్మ వినాశ. విద్యా అవినాశే జన్మ వినాశ. నెక్స్ట్ సూత్రము కవర్గాదిషు మహేశ్వరాద్యా పశుమాతర. కవర్గాదిషు మహేశ్వర్యాద్యా పశుమాతర. ఇప్పుడు కవర్గాదిషు అంటే మనము ఈ తెలుగు, మనము మన అక్షరమాలు తీసుకుంటే కవర్గము, చవర్గము, పవర్గము అవన్నీ ఉన్నాయి కదా. కాకా గాగాజ్ఞ, చాచా జాజాన్య, పాపా బాబా మా ఎరాల, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఈశ్వరుని డమరుముఖంలో నుంచి వచ్చిందే, శివుడి డమరుకంలో నుంచి వచ్చిందే ఇవంతా. ఆయన తాండవం చేసినప్పుడు ఆ డమరుకం చేసినప్పుడు ఒక్కొక్క అక్షరం వెలువడింది దాని లోపల నుంచి. శివసూత్రాలను మనకు అకారాది క్షకారాంతం అంతా ఇచ్చింది ఆయనే, పరమేశ్వరుడే ఇచ్చింది మనకు. ఈ మంత్రాల్లో దేవతలకు ఉపయోగించేటువంటి అక్షరాలన్నీ ఇవే. అమ్మ అనే దానికి ఎందుకు అంత శక్తి అంటే అదొక మంత్రము. అమ్మ అనేది ఒక మంత్రము. అర్థమవుతుంది కదా. ఒక్కొక్క అక్షరము కూడా మంత్రమే. మనం తెలుగులో మనం నేర్చుకున్నాం కదా, అకారాది క్షకారాంతి అక్కడి వరకు అవన్నీ మంత్రాలే అవే. అందుకే అంత శక్తి, ఒక్కొక్క మాటలో కూడా అంత శక్తి ఉంటుంది దాంట్లో. అయితే ఈ మంత్రాలు ఉన్నాయి కదా, మంత్రాలు, మనం చేసే పూజలు, దీనికి పరిమితమైన శక్తి ఉంటుంది, అనంతమైన శక్తి ఉండదు. ఇప్పుడు మనం ఏదో దాన ధర్మాలు చేస్తాం, దానికి కూడా పరిమితమైన ఒక ఫలమే. ఏమి 1,00,000 సంవత్సరాలకి మనం ఆ పుణ్యాన్ని భోగించలేము. అర్థమవుతుందా? ఆ? సో దానికంత పరిమితమైన ఒక ఫలం ఉంటుంది. అయితే చెడ్డ పని చేసినా కూడా దానికి కూడా అలాగే ఫలం ఉంటుంది. అలాగే అయితే అనంతమైన ఒక శక్తి దేంట్లో అనుభవించగలమంటే చైతన్యము, లోతైన ధ్యానము. మళ్ళీ అక్కడికే చెప్తా. సాధనలో ఉత్కృష్టమైనది ఏమంటే మెడిటేషన్. సాధన అంటేనే మెడిటేషన్. మనస్సును ఈ క్షణంలోకి తీసుకొచ్చి ప్రతిష్టాపించడము. పతంజలి యోగ సూత్రంలో చెప్తారు. పతంజలి యోగ సూత్రం ఏం చెప్తారంటే సాధన అంటే ఏమిటి? మనస్సును ఈ క్షణంలో తీసుకువచ్చి ప్రతిష్టాపన చేయడమే సాధన, వర్తమాన క్షణంలో. అర్థమవుతుంది కదా. కవర్గాదిషు మహేశ్వరాద్యా పశుమాతర. ఓకే.
ఆ నెక్స్ట్ సూత్రం వచ్చి త్రిషు చతుర్థ తైలవదాసేచ్యం. త్రిషు చతుర్థ తైలవదాసేచ్యం. ఏమిది చతుర్థ తైలవదాసేచ్యం? అంటే మనం ఏం చేసినా జాగృతావస్థలో చేస్తున్నాం. కళ్ళు తెరిచిన కరెక్టా? వింటున్నారా? ఇప్పుడు మనం వింటున్నారు, ఇది జాగ్రత్తావస్థ. అయితే ధ్యానములో జరిగేటువంటి అనుభవం ఉంది చూడండి, ఇది జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, ఈ మూడు అవస్థలకు పోతుంది. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఒకసారి పడుకొని నిద్రపోండి. అప్పుడు ఏం, అందుకే గురుగారు ఏం చెప్తారంటే రాత్రి పడుకొని నిద్రపోయే ముందు మీ బెడ్ పైన ఒక 15 20 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి అని చెప్తారు. లేకపోతే ఏమవుతుందంటే పనికిరాని ఆలోచనలు తలలో తిరుగుతుంటాయి, అలాగే పడుకుంటే అది స్వప్నంలాగా మారిపోతుంది. అందుకే పడుకునేటప్పుడు మనస్సు శాంతంగా చేసుకుని అలాగే పడుకోవాలి. పొద్దున్నే లేచిన వెంటనే బెడ్ పైన కూర్చుని ఒక 10 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. లేచిన వెంటనే సడన్గా కిందికి దిగేసేది కాదు. అలాగే అక్కడే మనం ఆ, సుఖాసనంలో కూర్చొని కాసేపు అలాగే కళ్ళు మూసుకుని 10 15 నిమిషాలు అలా మెడిటేషన్ చేసి తర్వాత స్టార్ట్ విత్ ద డే విత్ ద మెడిటేషన్, ఎండ్ ద డే విత్ మెడిటేషన్. ధ్యానము నుంచి ప్రారంభము చేయి, ధ్యానము నుంచి ముగించు. అర్థమవుతుందా? సో దీంట్లో ఏమవుతుంది, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇది మూడు చూస్తాం మనం ధ్యానంలో. అందుకే ఉమ్, ధ్యానము చేసే దాని నుంచి మనకు కలిగేటువంటి లాభం ఏమంటే జాగ్రత్త అవస్థలో మన మనస్సులో ఏమేమి ఆలోచనలు వస్తాయో కొద్ది రోజుల ధ్యానం చేస్తూ చేస్తూ మన ఎరుక స్టార్ట్ అవుతుంది. అర్థం అనుభవిస్తున్నాం కదా. చూడండి, మన మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో మీరు చూడొచ్చు, సాక్షిభావంతో చూడొచ్చు. అలాగే ఒక్కోసారి నిద్రపోయేటప్పుడు స్వప్నములను కూడా మీరు సాక్షిభావంతో చూడొచ్చు. చాలా సంవత్సరంలో మనం సాధన చేస్తూ చేస్తూ మనలో ఇది ఒక ఎరుక స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి గాఢ నిద్రను కూడా సాక్షిభావంతో చూసేటువంటి ఒక శక్తి వస్తుంది. అర్థమవుతుంది కదా. అందుకే ఇది ఈ మూడు స్థితుల్ని ధ్యానం చేస్తే ఎలా తైలధార ఎలా వస్తుందో అలా 4 అవస్థల్ని కూడా మీరు సహజంగా అనుభవించగలరు. ఏది 4 అవస్థలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇది 4వది తుర్య. అది అనమాట. నెక్స్ట్ మగ్న స్వచిత్తేన ప్రవిశేత్. మగ్నమైపోవడం నేర్చుకోవాలి. ఇది దగ్గర దగ్గర ఫస్ట్ చూసాం కదా మనం, ఆసనస్థ సుఖం హృదయ నిమజ్జతి, దానికి దగ్గర దగ్గర వస్తుంది ఈ సూత్రం కూడా. మీ లోపల మీరు మగ్నలైపోవడం నేర్చుకోండి, లీనమైపోవడం నేర్చుకుందాం. ఆ? మనస్సు ఎంత ప్రసన్నంగా ఉంటే అప్పుడు చాలా మన లోపల మనమే మగ్నులైపోతాం. ఒక చిన్న, ఇక్కడ కూడా గురుగారు చిన్న ఒక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం చూడండి ఆ వయసులో. ఆ? సో ఏం పని చేసినా నిమగ్నం అయిపోయి చేస్తారు చిన్నపిల్లలు. దాని లోపలే ఒక ఆనందం వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఇంకోరు ఏమనుకుంటారో దాని గురించి ఆలోచించరు. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు చూడండి అక్కడే మూత్ర విసర్జన చేసుకుంటారు, దాన్ని ఇలా చేతుల్లో కొట్టి కొట్టి ఒళ్ళంతా పూసుకుంటారు వాళ్ళే. చూసామా? ఇవన్నీ మనము చేసి ఉంటాము. నేలపైన దాన్నే కొట్టి కొట్టి ఒళ్ళంతా పూసుకుని దాన్ని రుచి కూడా చూసేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏది భేదభావన అనేది లేదు. ఇంకోరు నా గురించి ఏమనుకుంటున్నారు ఇలా చేస్తే అది కూడా ఆలోచించరు వాళ్ళు. ఆ తర్వాత ఆ చేసే పనికి ఏదైనా లక్ష్యం ఉంటుందా? లక్ష్యము లేదు, ఏమీ లేదు. ఎటువంటి లక్ష్యము లేని ఒక్క పని చేస్తుంది, ఎటువంటి ఉద్దేశం కూడా లేదు. ఈ ఉద్దేశము లేకుండా చేసేటువంటి పనులకు ఏమంటారంటే, ఎటువంటి లక్ష్యము లేని చేసేటువంటి పనులకే లీల అని చెప్తారు. దేవుడు చేసేటువంటి లీలలు ఉంటుంది, దానికి ఏం లక్ష్యం లేదు, ఒక ఉద్దేశం లేదు, ఆయన ఊరికే చేస్తూ ఉంటాడు అంతే ఆయన. అలాగే ఒక జ్ఞానికి ఏ లక్ష్యము లేదు, ఎటువంటి గురి లేదు అతనికి, ఆయనే లక్ష్యం. ఒక జ్ఞానికి ఆయనే లక్ష్యం. ఆయనకేం స్పెషల్ ఏదో ఒక ఇంటెన్షన్తో పనిచేసేది చేస్తూ అంతా అందరికీ మంచిది కావాలి చేసుకుంటూ పోతుంటాడు అంతే. అందుకే స్వచిత్తే మగ్న. మనం ధ్యానం పూర్తిగా మగ్నలైపోవడం, మనలో మనం 100% మగ్నలైపోవడం. చూడండి, ప్రతి ఒక్క సూత్రము కూడా ఆత్మము వైపే తిప్పుతూ ఉన్నది. అర్థమవుతుందా? మన వైపే మనల్ని తిప్పుతుంది. ఆత్మ అంటే ఎవడు? శివుడే. లోపల ఉన్నది ఆయన శివుడే. ఆయన ఆయన అందుకే శివ సూత్రాలు ఇది.
అర్థమా? మన లోపల ఉన్న చైతన్యం వైపే తిప్పుతున్నది మనల్ని. బాహ్యములో నుంచి అంతరం, మన లోపల ఇన్వర్డ్ జర్నీ, అంతర్ముఖం వైపు తీసుకెళ్తుంది మనల్ని. లేకపోతే గురుగారు ఏం చెప్తారో, శివుడు త్రిశూలం పెట్టుకుని వస్తాడని వెయిట్ చేయకండి. అదంతా సినిమాల్లో సాధ్యం అంతే. ఆయనకన్నా పెద్ద శక్తిని అనుభవించండి ధ్యానం చేసి. ఆయన స్వరూపం ఏంటి? ఆకాశ స్వరూపుడు. మన లోపల ఉన్నాడు ఆయన. వస్తాడు వస్తాడు వస్తాడంటే దాన్నే భ్రాంతి దర్శనము అంటారు. అర్థమవుతుంది కదా? సో ఇది ఓం నమ శివాయ. ఆ, అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే, మీ లోపల మీరు మగ్నులైపోండి ధ్యానం ద్వారా. ధ్యానంలో ఏదో కనబడాలని ప్రయత్నించకండి. ఆ, ఎలా కరిగిపోవాలి అలాగే. ఒక మ్యూజిక్ వేసుకుని దాని లోపలే 100% మునిగిపోవడం. ఏదైనా ఒక సంగీతాన్ని వేసుకుని, లేదా ఒక మా అద్భుతమైన ఒక సంగీతం వేసుకుని దాంట్లోనే మునిగిపోవడం. ఒక భజన వేసుకుని దాని లోపలే మునిగిపోవడం. ఇది మగ్న. దాని లోపల నిమగ్నం అయిపోవడం. మగ్న స్వచిత్తేన ప్రవిశేత్. నెక్స్ట్ వచ్చి ప్రాణ సమాచారే సమదర్శనం. నెక్స్ట్ సూత్రం వచ్చి ప్రాణ సమాచారే సమదర్శనం. ఏం చెప్తారు గురుగారు? ఏమో గురుగారు, నాకు నా లోపల నేను నిమగ్నం అవ్వడానికి కాలేదండి, ఎంత ప్రయత్నించినా. ఏం చేయాలి? అంది గురుగారు ఏం చెప్తారంటే, సోహం సోహం సుదర్శన క్రియ చేయి, నీ లోపలికి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే ఇచ్చానండి గురుగారు చెప్పి. ఆ? సో అది చేసినప్పుడు మనసులో ఎటువంటి ఉద్వేగం ఉన్నా, శోకం ఉన్నా, దుఃఖం ఉన్నా మనస్సు తేలిగ్గా అయిపోతుంది. చూడండి, సుదర్శన క్రియ చేసిన వెంటనే ఏదో ఒక శక్తి లోపల దూరినట్టు అయిపోతుంది. కొత్త జీవితం లాగా కళ్ళు తెరిచినప్పుడు మీరు చూడాలి, ఏదో కొత్తగా ప్రపంచాన్ని, అదే ప్రపంచమే, ఏం మారదు. అయితే ఏదో ఒక చైతన్యం. అందుకే శరీరంలో ప్రాణశక్తిని పెంచుకోవాలి. ఎప్పుడు ప్రాణశక్తిని పెంచుకుంటామో అప్పుడు మనస్సు అలాగే మగ్నం అయిపోతుంది. సామాన్యంగా ఏమవుతుంది? అందరూ వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? యా. సామాన్యంగా ఏమవుతుందంటే మన శ్వాసలో ఒక బ్యాలెన్స్ ఉండదు. సమాచారే అంటే సమమైన ఆచారము లేదు అక్కడ. ఎంత శ్వాస తీసుకుంటామో అంతే, బయట వదిలేది ఉండదు. ఇక్కడ దుఃఖంలో ఏమవుతుంది? ఆ? లోపలికి తీసుకునే శ్వాస తక్కువ, బయట వదిలే శ్వాస ఎక్కువ. చూడండి, దీర్ఘమైన శ్వాస బయట వదులుతూ ఉంటాం. సుఖం ఉన్నప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం, బయట వదిలే శ్వాస చిన్నగా వదులుతాం అన్నమాట. ఏదైనా పరిమళాన్ని తీసుకున్నప్పుడు కూడా ఆహా అని ఒక శ్వాస తీసుకుంటాం, దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం. సో దుఃఖములో కానీ సుఖములో కానీ శ్వాస సమంగా సమంగా పోయి రావట్లేదు. అందుకే శరీరం అంతా ప్రాణ సంచారం ఒక ఒకే ఒకే రకంగా జరగాలి. ఆ ప్రాణ సంచారం జరిగినప్పుడు అప్పుడేమవుతుందంటే ఒక మనస్సు శాంతమైపోతుంది. ఇప్పుడే ఒక 2-3 months చిన్న పాప ఉంది. శ్వాస తీసుకునేటప్పుడు చూడండి, ఆ పొట్ట కదులుతూ ఉంటుంది కదా, యోగిక్ బ్రీదింగ్ అంటారు. మనం ఫస్ట్ డే హ్యాపీనెస్ ప్రోగ్రాంలో అది చెప్పిస్తాను. పొట్ట పైన ఒక చేయి పెట్టుకుంటాం, ఛాతి పైన ఒక చేయి పెట్టుకుంటాం. పట్టుకుని మీరు ఎక్కడి నుంచి శ్వాస తీసుకుంటున్నారో అది చెప్తారు. అప్పుడు యోగిక్ బ్రీదింగ్ కూడా చెప్తారు అప్పుడు. ఓకే. సో మనకు ఎటువంటి ఉద్వేగము, భయము, సో ఇటువంటిది ఉంటే ఆ శ్వాసలో తెలిసిపోతుంది. అది శ్వాసలోనే కంపనం ఉంటే, శ్వాసలోనే ఆ, శ్వాస సరిగ్గా లేదంటే జీవనం స్థిరంగా ఎక్కడ, శ్వాసే స్థిరంగా లేదంటే మన జీవితం స్థిరంగా ఎక్కడ ఉంటుంది? అది చెప్తున్నారు గురుగారు. శ్వాస స్థిరంగా లేదంటే జీవితం స్థిరంగా ఉండదు. అర్థమవుతుంది కదా? సో దానికోసం ఆ, ప్రాణ సమాచారే సమదర్శనం. మన చైతన్యంలో శాంతి కలగాలంటే ప్రాణ సంచారం కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ సూత్రం వచ్చి మధ్యే వరప్రసవ. నెక్స్ట్ సూత్రం మధ్యే వరప్రసవ. ఏమిది? సాధన చేసేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు ఉండేదే రావడానికి. విఘ్నాలు వస్తాయి అన్నీ. దాని గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఓ గురుగారు చెప్పిందంతా చేశాము, ధ్యానం చేశాము, అయినా నా లోపల ఏదో మార్పు కరగలేదు అని అనుకోకండి. ఎంత సత్సంగం చేశామండి, ఏం ప్రయోజనం?
ఆ? ఇంకెందుకు పోవాలి ఈ సత్సంగాలకి? మార్పు ఉంటుంది, మనం గమనించట్లేదు, మనం చూడట్లేదు దాని లోపల. ఇప్పుడు ఇంట్లో ఒక 60-65 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు, ఓ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు అని చెప్తున్నావు, అప్పుడప్పుడు మా మీదంతా కోప్పడతావు నువ్వు, ఇదేనా ధ్యానం ఒక ఎఫెక్ట్ అని వాళ్ళు కెలుకుతారు మనల్ని, పెద్దవాళ్ళని. అర్థమవుతుంది కదా? సో అప్పుడు కూడా మనస్సు, అవును కదా, నేను ఎందుకు చేయాలి మెడిటేషన్, నెక్స్ట్ డే నేను మెడిటేషన్ చేయను, ఆ స్థితికి పోకండి. ఆ? వాళ్ళు అది కూడా చెప్తారు ఇంట్లో, నువ్వు అడ్వాన్స్ కోర్స్ చేసి వచ్చిన కొత్తలా బాగున్నావు, ఒక వారం రోజులు మళ్ళీ అదే స్థితికి వచ్చేసావంట. ఇదేం పెద్ద ఆశ్చర్యపోకండి, ఇటువంటి విఘ్నాలు వస్తూనే ఉంటాయి. పెద్ద అతిశయోక్తి ఏం కాదు. దీన్ని లైట్గా తీసుకోండి. గురుగా అది చెప్తున్నాను, దీన్ని లైట్గా తీసుకోండి. ఆలస్యం అనేది వస్తుంది పోతుంది. ఏ వ్యక్తి అయినా 100 సంవత్సరాల ఆలస్యంలో ఉండడు. కుంభకర్ణుడు కూడా ఆరు ఆరు నెలలకు ఒకసారి లేచి కూర్చుని భోంచేశాడు కదా. 6 నెలలకు ఒకసారి లేచేవాడు, 6 నెలలు నిద్రపోయేవాడు, అప్పుడు 6 నెలలకు ఒకసారి లేచి కూర్చున్నాడు కదా. మనమేం కుంభకర్ణులు కాదు కదా. అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే, ఏమి, ఎంత బద్ధక రత్నుడైనా ఎప్పుడో ఒకసారి బెడ్ మీదే ఉండడానికి సాధ్యం లేదు. ఎప్పుడైనా చాలు నాకు పిచ్చెక్కిపోయింది, అంత ఆలస్యం అంటే నా జీవితంలో అంత బద్ధకం అయిపోయింది అని లేచి కూర్చోవలసిందే అతను. మనం ఏం చేస్తాం, దేవుళ్ళనే పడుకోబెట్టేశాం. గురుగారు అదే చెప్తారు, దేవుళ్ళనే పడుకోబెట్టేశాం మనము. ఆ? తిరుపతి వెంకటేశ్వర స్వామికి కళ్ళు కూడా కనబడకుండా అంత పెద్ద నామం పెట్టేశాం ఆయన కూడా. ఏమి, ఇక చూడండి ఇంత పెద్ద నామం కంటికి అడ్డంగా. మీరు తిరుపతికి వెళ్ళండి, అక్కడ చెప్తారు. ప్రతి లక్ష్మీవారం అంటాం కదా, గురువారం ఆ రోజు చాలా మంది చెప్పులు తొడుక్కోరు కింద తిరుపతిలో. నేను ఒక కోర్స్ చేసేకి వెళ్ళాను కింద తిరుపతిలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ 2002-3 ఆ టైంలో వెళ్తే, కొంతమంది చెప్పులు వేసుకోరు, కొంతమంది ఆ రోజు నాన్ వెజ్ అంతా తినరు, కొంతమంది వాళ్ళు చెప్తారు మేము అబద్ధాలు కూడా చెప్పము ఈరోజు, ఎందుకంటే స్వామి ఈరోజు కళ్ళు నేత్ర దర్శనం అంటే ఆ రోజు నామం చిన్నగా చేసేస్తారు. స్వామి చూస్తున్నాడు అంటే మిగిలిన వారం రోజులు చూడ్డా ఆయన. అలా కాదండి, నామాలతో మూసేశారు కదా కంటిని. అంటే అదే చెప్తున్నా ఏమే. సో అలాగనే సో అందుకోసం గురుగారు ఏం చెప్తారంటే, దేవునికే మోసం చేసాం, ఇంక మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మనం కూడా. ఏమే, దీన్ని లైట్గా తీసుకోండి, చాలా తీవ్రంగా తీసుకోకండి ఊరికే. ఓకే. అందుకోసం గురుగారు ఇటువంటివన్నీ వస్తుంటాయి జీవితంలో అప్పుడప్పుడు. బద్ధకం అనేది అనిపిస్తుంది, సోమరిపోతనం అనిపిస్తుంది. దాని నుంచి మనమే బయట రావాలి. ఆ బయట వచ్చినప్పుడే, ఓకే, మనం మన లోపల ఒక పరిణామం అనేది జరుగుతుంది అని చెప్పి ఈరోజు శివసూత్రం ఇక్కడితో సంపన్నమైంది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్